మేము ఏ వాదంతో పనిచేస్తున్నామో ఆ వాదానికి సరిపడే మాట చెప్పారు. మేము పనిచేసే పార్టీ ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ. ఈ పార్టీకి నేను బీసీ వర్గానికి చెందినవాడిని, నేను నేషనల్ కోఆర్డినేటర్. ఈ పార్టీకి స్టేట్ కోఆర్డినేటర్ పరంజ్యోతి గారు ఎస్సీ వర్గానికి చెందిన ఆయన. ఈ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు లకే రాజారావు గారు ఎస్టీ వర్గానికి చెందిన ఆయన. మా దగ్గర అన్ని కులాలు ఉంటాయి. ఏ అయితే బాధిత కులాలు ఉంటాయి ఆ బాధిత కులాలు ఉంటాయి మా దగ్గర. మీరు ఎందుకు బాధపడుతున్నారంటే మీది బాధిత కులం కాబట్టే. మీ దగ్గర ఎవరన్నా కమ్మాళ్ళు రెడ్లు నిర్వాసితులు ఉన్నారా? ఉండరు. వాళ్ళు మనల్ని నిర్వాసితులు చేస్తారు. మీ పక్కనే కమ్మలు ఉన్నా కానీ వాళ్ళు భూములు తీసుకున్నారా? మీ భూములే తీసుకున్నారు. అంటే ఏమనాలా దీన్ని? నేను అదే చెప్తున్నా రాజుగారికి. లోపల కమ్యూనిస్టు ఉన్నాడంటే నేను అంటున్నాను కమ్యూనిస్ట్ కాదండి, ఇది కుల వివక్ష. ఈ కుల వివక్ష ప్రభుత్వాలు ఎస్సీలను దోచుకోవాలా, బీసీలను దోచుకోవాలా, ఎస్టీలను దోచుకోవాలా, ముస్లింలను దోచుకోవాలా, ఇదే పని. ప్రతివాడు ఒక్కొక్క వాదంతో వస్తాడు. అభివృద్ధి అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. అభివృద్ధి అంటే ఏంటి? ఎవడన్నా వచ్చాడు అనుకోండి మన ఏరియాకి అభివృద్ధి అని అంటే అక్కడ భూములు గుంజుకుంటారని అర్థం. అది అర్థం చేసుకోవాలి. అభివృద్ధి అనగానే మనం అభివృద్ధి పడిపోతాం అనుకుంటున్నాం. మనం కాదు, వాళ్ళ అభివృద్ధి. ఎవరండి? ఎవరి అభివృద్ధి అది చెప్పండి. ఎవరి అభివృద్ధి చెప్పండి. వాళ్ళంటే ఎవరు? ఎవరు వాళ్ళు? ఎవరు వాళ్ళు? ఎవరు వాళ్ళు చెప్పాలి. వెనకాల నిద్రపో. ఎవరు వాళ్ళు? ఎవరు అభివృద్ధి? ఎవరిది? 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 గట్టిగా. కమ్మారెడ్లది. వాళ్ళ అభివృద్ధి కోసమే ఇది మన భూములు గుంజుకుంటున్నారు అనేది ఇది మనకు తెలియాల. అప్పుడే మనకు అర్థమవుతుంది. పోలవరంలో ఆదివాసీ భూములు పోయేది ఎవరు? 1,50,000 ఆదివాసీ ఫ్యామిలీలు ఉన్నాయి అక్కడ, కుటుంబాలు. వాళ్ళ భూములు పోతున్నాయి. మనం ఒక స్టాండ్ తీసుకోవాలా. ఈ పార్టీలు మనవి కాదు, ఈ రెడ్ల పార్టీలు కమ్మల పార్టీలు మనవి కాదు. బీజేపీ అయినా ఎవరి పార్టీ చెప్పండి? బీజేపీ అయినా ఎవరి పార్టీ? ఎవరి అధీనంలో నడుస్తుంది? వాళ్ళ అధీనంలోనే నడుస్తుంది. పురంధరేశ్వరే కదా ఎంపీ. ఎక్కడ? పురంధరేశ్వరే కదా. సీఎం రమేష్ ఎక్కడి నుంచి ఎంపీ అయ్యాడు? ఏ ఊరైనా అయింది చెప్పండి? కడప అతను ఇక్కడ ఎంపీ ఏంటి? మన విజయనగరం అతను కడపలో ఎంపీగా పోటీ చేయనిస్తారండి? చెప్పండి. పోటీ చేయనిస్తారా? చేయనివ్వరుగా. మరి మన ఏరియాలో వాళ్ళ ఎంపీలు ఏంది? ఎక్కడున్నాం మనం? ఉత్తరాంధ్ర ఏమైపోతుంది? ఇంత పిచ్చితనం, ఇంత అమాయకత్వం. ఎక్కడ మీకు హెచ్చర్ల ఎమ్మెల్యే ఎవరు? హెచ్చర్ల ఎమ్మెల్యే ఎవరు చెప్పండి? తెలుసా మీకు? ఈశ్వరరావు. ఏంటి అతను అక్కడ ఏమైనా పనిచేశాడు? ఎంపీపీగా, ఎంపీటీసీగా, జడ్పీటీసీగా చేయాలా? అతను ఏ కులానికి చెందినవాడు? తెల్లారిపాటికి అయ్యాడు. ఎవరు? ఏ కులం చెప్పండి? చెప్పాలా? చెప్పండి. కమ్మ. అమ్మమ్మ, ఎంత అన్యాయమా! రెడ్డి కమ్మ. కమ్మసిగడం అనే ఊరుంది. ఊరు మాత్రం ఉంది కానీ మనుషులు లేరు. అందుకే అక్కడ అతను ఎమ్మెల్యే అయ్యారు. ఇంత అన్యాయం జరుగుతుంది ఉత్తరాంధ్ర. వీళ్ళందరికీ జిందాలు డబ్బులు ఇస్తాడు, అందులో పెద్ద అనుమానమేం లేదు. అందరికీ ప్యాకేజీలు ఉంటాయి. తెల్ల చొక్కా వేసుకున్న వాళ్ళు అందరూ గొప్పోళ్ళ, మహానుభావుల? అసలు తెల్ల చొక్కాలే కదా పాలించి మనల్ని మోసం చేస్తున్నాయి. మనం అదే చొక్కా ఎందుకు వేసుకోవాలా? మార్చుకోవాలా? నిరసన తెలియజేయండి. ఏ ప్రభుత్వం అయినా ఎవరైనా సరే మన హద్దుల్లో మనం ఉండి నిరసన చేస్తే ఏమీ చేయలేని పరిస్థితి. ఇక్కడ చేస్తున్న అన్యాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని సోషల్ మీడియా ద్వారా రాష్ట్రం అంతటా మేము కృషి చేస్తాం. రాజుగారితో పాటు కలిసి పనిచేస్తాం. తెలిసే విధంగా మా ప్రయత్నాలు మేము చేస్తాం. మొత్తం రాష్ట్రం అంతా తెలిసే విధంగా చేయాలి. ఎవరు ఎక్కడ ఏ రకంగా అడ్డంకులు చేస్తున్నారు, ఎలా మనకి అన్యాయం చేస్తున్నారు, ఇంకా వేరే పద్ధతుల్లో ఈ విషయాన్ని మేము టేకప్ చేస్తాం. ఎట్లా చేయాలో అట్లా నిరసన అడ్డు తగలకుండా ఉద్యమం కొనసాగే విధంగా మనం పనిచేద్దాం. అయితే ఒకటి,
ఏ పార్టీకి అనుబంధంగా లేకుండా ఉంటేనే ఇక్కడ రెండు పార్టీలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో, వైసీపీ టీడీపీ, రెండు పాలక పార్టీలే, ప్రతిపక్షం కాదు వైసీపీ. ఎందుకంటే వీళ్ళు షేర్ తీసుకుంటారు. ఎమ్మెల్యేకి 100 లంచం కమిషన్ ఇస్తే అందులో ఎమ్మెల్యేకి వాటా 70 రూపాయలు, ఓడిపోయిన అతనికి 30 రూపాయలు ఉంటుంది. అవునా కాదా? మీరు నాయకులు ఉన్నారు కదా, కాదంటారా? 60-40 70-30 ఆ ఎమ్మెల్యే బలాన్ని బట్టి ఉంటుంది, ఎమ్మెల్యే బలహీనతను బట్టి ఉంటుంది. అవునంటారు కదా? అంటే ఇద్దరు ఏంటి, పాలకపక్షమే కదా. కమిషన్లు ఇద్దరూ షేర్ చేసుకుంటే పాలకపక్షాలు కాదా? ఈ ప్రభుత్వాన్ని ఎండగడతాం. ఏ పార్టీనైనా సరే మేము స్పేర్ చేసేదిలో, మాకు ఏ పార్టీ కూడా, అన్ని పార్టీలు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకి అన్యాయం చేసిన పార్టీలే, కమ్యూనిస్ట్ పార్టీలతో సహా అమ్మేశారు. మన కులాలని వాళ్ళకి అమ్మేశారు. మనకున్నది ఒకటే మార్గం, అంబేద్కర్ మార్గం. జ్యోతిబా పూలే అంబేద్కర్ మార్గంలోనే వెళ్ళాలి. అదే మనకి లాస్ట్ రిసార్ట్, అదే మనకి చివరి దారి. వేరే మార్గం ఏదీ లేదు. జై భీమ్ జై పూలే నినాదాలతోనే మనం దేన్నైనా సరే సాధించగలం. అది గుర్తుపెట్టుకోండి. అంబేద్కర్ను ఓడించిన పార్టీలతోనే మనం వాళ్ళకి ఓట్లేసి గెలిపించాం ఎన్ని సంవత్సరాలు. అంబేద్కర్ని వ్యతిరేకించిన పార్టీ ఇప్పుడు అంబేద్కర్ బొమ్మలు పెట్టుకు తిరుగుతూ ఉంది. బీజేపీని నమ్మటానికి ప్రయత్నిస్తున్నాం.